హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఉగాది. సో ఈరోజు అందరి ఇళ్ళల్లో పచ్చని తోరణాలతో సో ఇల్లుని అలంకరించి సో ఉగాది పండుగని సెలబ్రేషన్ చేసుకుంటున్నారని నేనైతే అనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ ఉగాది మరొకసారి. సో నేనైతే పూజ అయితే అయిపోయిందండి. సో ఏంటి ఇంకా ఇలానే ఉన్నావా అని అనుకోకండి. సో పనులన్నీ ఇప్పుడే అయిపోయాయి. సో అందుకని వ్లాగ్ షూట్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది సో వీడియో తీయక. సో అందుకని సో ఈరోజు అయితే వీడియో అనేది షూట్ చేస్తున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. పూజ కంప్లీట్ అయిపోయి నైవేద్యం సమర్పించేసాను దేవుడికి. సో తోరణాలు అయితే కట్టేసాము, చూసేసండి. ఇలా అయితే అన్నీ కట్టేసానండి తోరణాలు. సో ఇంట్లో కూడా సో నైవేద్యం దేవుడికి అనేది పెట్టేశాను. సో చూడండి, పూజ అయితే ఇలా చేసేసుకున్నాను. దేవుని రూమ్ చూపించకూడదు అంటారు, కానీ నేనైతే చూపిస్తున్నానండి. మా ఇంట్లో అంటే మా పద్ధతిలో అయితే చేసేసుకున్నాను అనమాట. సో ఇలా అన్నీ చేసేసుకున్నానండి. సో వీడియో క్లారిటీ ఉందో లేదో అర్థం కావట్లేదు. సో ఇలా అయితే పూజ అయితే పెట్టేసుకున్నాను. సో మా మామయ్య వాళ్ళకు కూడా పూజ అనేది పెట్టేసుకున్నాను ఇక్కడ. సో మా మామయ్య వాళ్ళకి ఇక్కడ పూజ పెట్టేసుకున్నాను అనమాట. నైవేద్యం ఇంకా పెట్టలేదు, పెట్టాలి. అయితే ఉగాది సెలబ్రేషన్ అయితే మేమైతే చేసేసుకున్నామండి. సో మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది కామెంట్లు అయితే షేర్ చేయండి. సో వంటలు కూడా చేసేసాను అనమాట. సో మామిడికాయ రైసు, సో పప్పు చేసేసాను. సో ఇక్కడైతే వైట్ రైస్, ఇక్కడైతే ఉగాది స్పెషల్ మామిడికాయ ఏమంటారు సో మామిడికాయ పచ్చడి, సో స్వీట్ అన్నం, మామిడికాయ అన్నం, మ్యాంగో అనమాట. సో ఉగాది పచ్చడి అనేది చేసేసాము. ఇలా అయితే చేసేసుకున్నాము. ఇంకా తీపి వంటలు అనేది చేస్తున్నాను అనమాట. కుక్కర్లో అనేది పెట్టేశాను. సో ఇది గ్రైండర్కి పంపించేసి మేమైతే ఈరోజు కుడుములు అయితే చేస్తున్నాం ఇంట్లో స్వీటు. సో ఇంకా అది చాలా టైం పడుతుంది అనేసి నేను స్వీట్ పొంగల్ చేసేసి దేవుడికి అయితే సమర్పించేసానండి. ఇంక రెడీ కాకుండా వీడియో తీస్తున్నామని అయితే అనొద్దండి, ఓకేనా. సో పండగలు అన్నాగా ఆడవాళ్ళకి పనులు అనేది కంపల్సరీగా ఉంటాయి. సో ఇంకా నేను ఏం రెడీ కాలేదు, జస్ట్ లేచి ఇల్లు క్లీన్ చేసుకొని తర్వాత దేవునికి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వంటలన్నీ చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో మీరు ఎంతమంది ఇలా నాలాగా చేస్తున్నారు, సో ఏమేమి వంటలు చేశారో కామెంట్లు అయితే చేయండి, ఓకేనా. మరొకసారి అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అండి. నేను మరి కుడుములు చేసిన తర్వాత కూడా వీడియో అనేది షూట్ చేస్తాను. తర్వాత నేను రెడీ అయ్యేది కూడా షూట్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని అయితే చూసేసేయండి, ఓకేనా. కజ్జికాయలు కుడుములు అయితే చేస్తున్నాము, అప్పడాలు. సో కుడుములు చేస్తున్నాము. ఇక్కడ పొట్ట పగిలిపోయినాయి, కొన్నంత ఆయిల్ అంతా గలీజ్ అయిపోయింది. 1 kg కుడుములు మా నాన్న కోసం. హాయ్ చెప్పు. హాయ్. సో ఇప్పటికైతే టైం అయితే 2 అవుతుందండి. ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది పండగ. అంతేనండి వ్లాగ్ వచ్చేసి. సో ఈ వీడియోకి నేను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే బోన్ చేయాలి, ఆకులు అవుతుంది. సో మీరందరూ లైక్ చేస్తారు, సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. మీరేం చేశారు, బొబ్బట్లు చేశారో, కుడుములు చేశారో, ఏం చేశారో కామెంట్ అయితే చేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.